హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఫ్రమ్ గౌరీకుండ్. మార్నింగ్ 4కి పడుకుని 10కి లేచి ఫ్రెష్ అప్ అయి రూమ్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మందాకిని నది పక్కన ఉన్న ఈ గౌరీకుండ్లో వాటర్ తల మీద చల్లుకొని మేము ట్రెక్ అనేది స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ గౌరీకుండ్లో చాలా మంది స్నానం చేసి ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తారు, విచ్ ఈస్ గుడ్ టు డూ యాక్చువల్లీ. సో మనం ట్రెక్ స్టార్ట్ చేద్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. గౌరీకుండ్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ చేశాక మనకి ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం అండ్ 24 కిలోమీటర్స్ ఉంది. ఈ దారి పొడవంతా మన గుర్రాలు చాలా కనిపిస్తాయి. మీరు కావాలంటే తీసుకోవచ్చు, కాకపోతే ఐ డోంట్ ప్రిఫర్ ఇట్, ఎందుకంటే వాటిని కష్టపడడం కరెక్ట్ కాదు. వెళ్దాం పండి. ఒక్కొక్క స్పాట్ ఒక్కొక్క లెవెల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని గుర్రాలు ఉంటాయి. ఏజ్ ఉన్న వాళ్ళు, బాగా 60+, 70+ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం నడవండి. నడవడం చేత కాకపోతే రాకండి. దట్స్ ఆల్. ఇట్స్ అన్ అమేజింగ్ వ్యూ. అసలు బ్లూ స్కై. మాకు లేట్ అవడం వల్ల ట్రెక్ అనేది ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేశాము. బట్ ఈ టైంకి ట్రెక్ స్టార్ట్ చేస్తే బాగా అలసిపోతూ ఉంటారు. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ బై 3 o'clock. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ కేదార్నాథ్ మనం కూడా పోవాలని అనుకునే వాళ్ళం. అలాంటిది ఇలా మేము కూడా ఈ స్వచ్ఛమైన నేచర్లో కేదార్నాథ్ ట్రెక్ చేయడం అనేది రియలీ డ్రీమ్ కమ్ ట్రూ లాంటి ఫీలింగ్ అని చెప్పొచ్చు. వీఆర్ ఎంజాయింగ్ దిస్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు పైకి వచ్చాం. దాదాపు 3 or 4 కిలోమీటర్స్ వరకు కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జంగిల్ చెట్టి. సో అక్కడ మేము ఆగుదాం అనుకుంటున్నాము. మా కంప్లీట్ టీమ్ అయితే టైర్డ్గా అనిపిస్తుంది, వాక్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనుషులు నడవడం చాలా తక్కువ. మీకు దారి పోంటున్నా మొత్తం గుర్రాలే కనిపిస్తాయి. సో వాటికి వేయిస్తూ మెల్లిమెల్లిగా నడవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. చూస్తున్నారుగా అది ఎలా అలసిపోయి పడిపోయిందో. ఎందుకే గుర్రాల పైన రావద్దని అన్నాను. పడితే మీరు కష్టపడండి, మనం ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి అవెందుకు కష్టపడాలి? ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. కొంచెం ముందుకు వెళ్ళాక మనకు భైరవ్ బాబా కనిపిస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకుని కాస్త ముందుకు వచ్చాక మన ట్రెక్ లో ఫస్ట్ హాల్ట్ అయిన జంగిల్ చెట్టి బేస్ పాయింట్ వస్తుంది. ఆ ప్లేస్ ఇదే. జంగిల్ చెట్టిలో మీకు ఇక్కడ రిఫ్రెష్మెంట్స్, కోల్డ్ హాట్ డ్రింక్స్, ఫుడ్ అన్ని దొరుకుతాయి. ఐ రికమెండ్ దిస్ ప్లేస్ ఫర్ ఫస్ట్ హాల్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇక్కడ కపుల్ ఆఫ్ పిక్చర్స్ దిగడానికి కూడా లొకేషన్ బాగుంది. లోయలు, కొంచెం గ్రీనరీ, హిల్. సో ఏక్ సెల్ఫీతో బంతా హై ఇధర్. ఇలా జంగిల్ చెట్టు నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది. సో ట్రెక్ లో రెయిన్ కోట్స్ హెవీవి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మాలాగా లైట్ వెయిట్ వి ప్రిఫర్ చేయండి. యూ కెన్ బై దెమ్ ఇన్ సోన్ప్రయాగ్ ఆర్ గౌరీకుండ్ జస్ట్ ఫర్ 100 రూపీస్. ఇక్కడ మధ్యలో ఆగాము టీ తాగడానికి. బాటైడ్ అయిపోయాను. వర్షం కూడా పడుతుంది, ఎట్లాగో కొంచెం వెచ్చగా కూడా ఉంటుందని. ట్రెక్ లో ఒక్కో స్టేజ్ దాటి మీరు పైకి వెళ్తున్న కొద్దీ టీ, వాటర్ బాటిల్, మ్యాగీ ఇలా వీటి రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్క టీ 20 రూపీస్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ మీద ఎంఆర్పి పైన ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఇలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మన ట్రెక్ లో నెక్స్ట్ హాల్ట్ అయిన భీంబలికి రీచ్ అయ్యాము. ఈ మ్యాప్స్ కనిపిస్తుంది కదా, గౌరీకుండ్ నుండి జంగిల్ చెట్టి, భీంబలి, రాంబారా, లించోలి, కేదార్నాథ్. ఇది ట్రెక్ మ్యాప్. సో నేను చెప్పిన ప్లేసెస్ లో ఆల్ట్ తీసుకుంటూ ట్రెక్ అనేది కంటిన్యూ చేశాం. సో నేను కూడా మీకు ఇదే సజెస్ట్ చేస్తాను.
भाई काम करिए ना 8 मैगी बना दीजिए हाँ విజువల్స్ బాగున్నాయి కదా. మ్మ్. మేము రాంబారాలో ఆల్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి ఇక్కడ లంచ్ చేసి మా ట్రెక్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసాం. వెళ్దాం బండి. ఈ వే చూస్తున్నారు కదా కొంచెం షార్ట్ కట్ అవుతుంది యాక్చువల్లీ అది మెయిన్ వే ఇది ఒక 2 కిలోమీటర్స్ తగ్గిస్తుంది అది చూస్తున్నారు కదా గ్లేసియర్ మెల్ట్ అవుతుంది నేను వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయింది. టెంపుల్ కి ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. నా ఫేస్ చూస్తున్నారుగా, వీఆర్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్. టెంపరేచర్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. నైట్ 9 వరకు ట్రెక్ చేస్తే హార్డ్లీ 5 కిలోమీటర్స్ నడిచాం. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందనగా ఈ చలిని తట్టుకోలేక దారిలో టెంట్ తీసుకొని దొరికింది తిని పడుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ టుమారో ఫ్రెష్‌లీ ఫ్రమ్ ద 10 బేస్ పాయింట్. చూపించాల్సింది, చెప్పాల్సింది చాలా ఉంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. జై కేదార్.